చార్లెమెయిన్ అనేటువంటి ఒక రాజు ఉన్న దినాల్లో చాలా సంవత్సరాల క్రితము ఆయన యొక్క సైన్యం యుద్ధం చేస్తోంది. ఆ యొక్క యుద్ధములో ఆయన సైన్యాన్ని ఆయన చాలా ప్రణాళికాబద్ధంగా పెట్టాడు. భాగాలుగా విభాగాలు చేసి పెట్టాడు. సో వెనక ఉన్నటువంటి రేర్ గార్డ్ అంటారు. ముందు సైన్యము ఇటువైపు వస్తుంటే వెనక ఇంకొక భాగం ఉంటుంది, దాన్ని రేర్ గార్డ్ అంటారు. వెనక నుండి వచ్చేటువంటి వారిని ఎదుర్కోవడానికి అండ్ ముందున్న వారికి సహాయం చేయడానికి వారి యొక్క బాధ్యత. సో దాన్ని ఆ వెనక ఉన్నటువంటి భాగాన్ని నడిపించేటువంటి సైనిక అధికారి పేరు రోలండ్. వీరు యుద్ధములో చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వెనక ఉన్నటువంటి వారి మీద దాడి జరుగుతున్నప్పుడు రోలండ్ ఏం చేయాలంటే ముందున్నటువంటి వారి సహాయమును అడిగి తీసుకోవాలి. కాకపోతే రోలండ్ కి అహం ఎక్కువ, రోలండ్ కి ప్రైడ్ ఎక్కువ. నేనేంటి వారి సహాయాన్ని అడగడం ఏంటి, వారు నాకు వచ్చి సహాయం చేస్తే యుద్ధంలో నేను గెలవడం ఏంటి అని చెప్పి అడగకపోవడం చేత ముందున్న వారికి వెనకున్నటువంటి భాగంలో ఏం జరుగుతుందో తెలియలేదు కనుక శత్రువు సైన్యం ఒక్కసారి అమాంతం వెనకున్న వారి మీద పడితే వారిని అందరినీ వారు చంపేశారు. సో దీని గురించి హిస్టరీలో ఒక లెసన్ లో ఏమని చెప్తారంటే, అతని యొక్క గర్వమే అతన్ని నాశనానికి అప్పగించింది. అతనికి ఉన్నటువంటి బలమును అతడు అడిగి తీసుకొని వాడుకోలేదు కనుక అతడు అతని యొక్క సైన్యము ముట్టుబెట్టబడింది. సో దేవుడు కూడా మనకు వాక్యంలో నేర్పించేటువంటి ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, మనకు ఒక సర్వాధికారి ఉన్నాడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు ఉన్నాడు, సార్వభౌముడు ఉన్నాడు. ఆయన్ని మనం సంప్రదించాలి, ఆయనను మనము సహాయము కొరకు వేడుకోవాలి, ఆయన యొక్క సామర్థ్యాన్ని మనము ప్రతినిత్యము తీసుకోవాలి. ఎందుకంటే మనమున్నటువంటి లోకము మనకు శత్రువు, మనమున్నటువంటి శరీరము మనకు శత్రువు. ఈ రెండు శత్రువులను మనం తట్టుకోవడమే కష్టం. అంటే దీంతో పాటు మనకు 6000 సంవత్సరాల పై చిలుకు పడిపోయినటువంటి ఇంకొక విరోధి ఉన్నాడు. కనుక ఈ 3 రకములైనటువంటి పోరాటాల్లో, మరి ముఖ్యంగా విరోధి పోరాటంలో దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు లేకపోతే మనం ఆత్మీయంగా జయించలేం. ఇది ఒక తిరుగులేని సత్యం. 1858లో పాస్టర్ జార్జ్ డ్యూఫీల్డ్ జూనియర్ ఆయన ఒక ఆంగ్ల గేయం రాశాడు, ఇంగ్లీష్ హిమ్. అది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆంగ్ల గేయం. మనం కూడా పాడుతుంటాం, స్టాండ్ అప్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు నిలబడండి. స్టాండ్ అప్ ఫర్ జీసస్, స్టాండ్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్ అలోన్. ఆయన బలములోనే నిలబడండి. ద ఆర్మ్ ఆఫ్ ఫ్లెష్ విల్ ఫెయిల్ యూ. మన శరీర ఈ యొక్క సంబంధమైనటువంటి శక్తి మనల్ని ఓడింపజేస్తుంది. ఈ డేర్ నాట్ ట్రస్ట్ యువర్ ఓన్. నిన్ను నీవు నమ్ముకునేంత సాహసం చేయొద్దు. పుట్ ఆన్ ద గాస్పల్ ఆర్మర్. సువార్త కవచమును ధరించు. ఈచ్ పీస్ పుట్ ఆన్ విత్ ప్రేయర్. ప్రతి ఆయుధాన్ని ప్రార్థనతో తొడుక్కో. వేర్ డ్యూటీ కాల్స్ ఆర్ డేంజర్. ఎక్కడైనా కర్తవ్యం లేకపోతే ప్రమాదం నిన్ను పిలిచినప్పుడు బీ నెవర్ వాంటింగ్ దేర్. అక్కడెక్కడ కూడా నీవు లోటు లేకుండా ఉంటావు ఎప్పుడైతే ప్రతి ఆయుధాన్ని ప్రార్థనతో నీవు ధరిస్తావు.